హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సామాన్యుడు అసామాన్య వీరుడిగా ఎలా మారాడో తెలుసుకోబోతున్నాం. దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఒక లివింగ్ లెజెండ్, పరమవీర చక్ర గ్రహీత సంజయ్ కుమార్ గారి పుట్టినరోజు ఇవాళ. టాక్సీ డ్రైవర్గా ప్రయాణాన్ని మొదలుపెట్టి దేశ రక్షణలో సింహ స్వప్నంగా మారిన ఆయన వీరగాథను ఈరోజు మనం స్మరించుకుందాం. సంజయ్ గారు 1976 మార్చి 3న హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో జన్మించారు. చిన్నతనం నుండే సైన్యంలో చేరాలనేది ఆయన కల, కానీ అది అంత సులభంగా జరగలేదు. సైన్యంలో చేరడానికి ప్రయత్నించి 3 సార్లు విఫలమయ్యారు. జీవనోపాధి కోసం ఢిల్లీలో టాక్సీ డ్రైవర్గా పనిచేశారు. కానీ పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాడి 1996లో 13 జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్లో చేరారు. 1999 జూలై 4 కార్గిల్ యుద్ధం క్లైమాక్స్కు చేరుకుంది. ముష్కో లోయలోని ఏరియా ఫ్లాట్ టాప్ పాయింట్ 4875ను స్వాధీనం చేసుకునే బాధ్యత సంజయ్ కుమార్ గారి టీంకు అప్పగించారు. శత్రువులు ఎత్తైన శిఖరం మీద నుండి మెషిన్ గన్లతో నిప్పులు కురిపిస్తున్నారు. సంజయ్ కుమార్ గారు ఏమాత్రం భయపడకుండా శత్రువుల బంకర్ వైపు దూసుకెళ్లారు. ఈ పోరాటంలో ఆయన ఛాతీలో మరియు మోకాళ్లలో బుల్లెట్లు దిగాయి. రక్తం ధారగా కారుతున్నా ఆయన వెనకడుగు వేయలేదు. తన దగ్గర ఉన్న తూటాలు అయిపోయినప్పుడు శత్రువుల మిషన్ గన్నే లాక్కుని వారినే మట్టుబెట్టారు. ఆయన సాహసానికి పాకిస్తాన్ సైనికులు భయంతో పారిపోయారు. ఆయన చూపిన అసమాన ధైర్యానికి గాను భారత ప్రభుత్వం ఆయన్ను అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్రతో గౌరవించింది. ప్రస్తుతం సంజయ్ గారు హానరరీ కెప్టెన్ హోదాలో ఉంటూ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో యువ సైనికులకు స్ఫూర్తినిస్తున్నారు. చూశారుగా, తూటాలు శరీరంలోకి దూసుకుపోతున్నా, ప్రాణం పోతున్నా లెక్క చేయకుండా దేశం కోసం పోరాడిన కార్గిల్ హీరో సంజయ్ కుమార్ గారి గాథ. మన చుట్టూ ఉన్న నిజమైన సూపర్ హీరోలు వీరే. దేశ సరిహద్దుల్లో వీరు పహారా కాస్తున్నారు కాబట్టే మనం ఇక్కడ ప్రశాంతంగా ఊపిరి తీసుకోగలుగుతున్నాం. ఈ అజేయ వీరుడి సాహసానికి మనం ఇచ్చే అతిపెద్ద గౌరవం ఆయన కథను 10 మందికి తెలియజేయటమే. ఈ వీడియో మీకు స్ఫూర్తినిచ్చినట్లయితే ఆ కార్గిల్ వీరుడికి గౌరవంగా కామెంట్ బాక్స్లో జై హింద్ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హీరోల కథల కోసం మన రియల్ హీరోస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీరగాథతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.